అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. కన్యరాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు వదిలేసి ఈ వీడియోను చూడండి. 20వ తేదీ తర్వాత జరగబోయేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. కన్యరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. ఈ యొక్క దేవతా కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ ఇంటిల్లపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవుణ్ణి గుర్తించటం లేదు. అలాగే జనవరి 2025 20వ తేదీ తర్వాత మీరు 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేటివి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పులనేటివి మీకు జరగబోతున్నాయి. కాబట్టి తక్షణమే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చే 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోను లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ను చేస్తుంది. మొదటిగా కన్యా రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన జాతకులు కన్యా రాశి వారిగా చెందుతారు. కన్యా రాశి చక్రంలోని 12 రాశులలో కన్యా రాశికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. సూర్య సంకేతం ప్రకారం మీరు ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 21 మధ్యకాలంలో జన్మించినట్లయితే మీ రాశి కన్యా రాశి అవుతుంది. కన్యా రాశి రాశి చక్రంలో 6వ స్థానంలో ఉంటుంది. బుధుడు ఈ రాశికి అధిపతి. అందువలన ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా, అందంగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు గరిష్ట ప్రభావం చూపుతాడు. వీరిలో ఉండే మరొక అద్భుత లక్షణం ఏంటి అంటే ఏ పనైనా సరే, వ్యవహారమైనా సరే చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సాంప్రదాయ ఆలోచనలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయడంలో నిపుణులు. అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోషపెట్టాలని చూస్తారు. అలాగే వీరు ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు. వీరు తమ మనసు చెప్పిన మాట వింటారు. వీరికి మొహమాటం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడతారు. అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ వ్యక్తులు. అలాగే క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. మీరు చాలా మృదువుగా మాట్లాడతారు. దీనికి కారణంగా మీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేయవచ్చు. కన్యా రాశి వారు మంచి ఆకర్షణ, అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులపై ఆధారపడి జీవించడానికి వీరు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు అంటున్నారు. కన్యా రాశివారు ఈ కన్యా రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ వీరు ఆమెను గుర్తించటం లేదు. వీరు ఒకవేళ గమనించకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తట్టుకుంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోటే మీకు ఈ కర్ణ అనేది తగిలింది. ఎందుకంటే ఆ దేవతే అల్లంపురుడు మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసుంటారు కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాలను నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అంటే మీరు ఈ కన్యా రాశి వారి దేవతను ఏ విధంగా గుర్తించగలరు, ఇవన్నీ మనం ఈ వీడియోలో
వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం ఉంటుంది. కానీ ఈ రోజులలో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి లేదంటే మంత్రం కానీ ఉంటుంది. కానీ ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా పట్టించుకోవటం లేదు. మనకు అవన్నీ కూడా ఎప్పుడు కూడా మీరు మంచిగా కులదైవాన్ని ఆరాధించాలి. ఇప్పటి వరకైతే ఈ కన్యా రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అయితే ఈ రాశి చక్రములన్నిటిలోకి 12 రాశులకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయారు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి వారు నష్టపోలేదు. కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేలుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు. దీనికి కారణం మనకు కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకు ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. ఆ కారణమే మనది సతమతం అయిపోతూ ఉంటారు. ఎందుకు మనకి ఏ విధంగా జరుగుతుందని ఆలోచనలో పడిపోతూ ఉంటాము. అలాగే మీ పెద్దవారిని అడిగి మీ కులదైవం ఎవరా అని తెలుసుకోండి. ఆ కులదైవానికి మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొని రండి. అక్కడ కుదరదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం ఈ రెండిటి పేరేమిటి ఎవరు అనేది తెలుసుకొని నిత్యాన్ని ఆమెను స్మరించుకుంటూ లేదంటే మా దేవతని నీకు దైవాన్ని ఈరోజు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను అంటే మీకు దైవాన్ని నిత్యం మీరు పూజించుకోవాలి. ఇలా చేస్తే గనక మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతూ ఉంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకోండి. మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు. మనకి ఏది కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా కన్యా రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి పనిని నెగ్లిజెన్సీ చేయటం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీకు కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలని చెప్పి పూజ చేసుకోవాలని తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రతిష్ఠించుకోండి. మీ యొక్క కులదైవం పేరేంటో కామెంట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనున్న వారిని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. కన్యా రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది. దానికి కారణం మీరు ఓపెన్గా ఉండటం. ఎప్పుడు కూడా ఏ పనైనా సరే చేయాలని అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దానిని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి. అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని దైవం మీద నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఆ పని అయిపోయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి. ఒకసారి ఇలా దయచేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా మీ పని అనేది పూర్తవుతుందండి. కన్యా రాశి వారు ఎప్పుడు చక్కగా ఖచ్చితంగా పని చేస్తారు, టాలెంట్గా ఉంటారు. మీకు వేరే వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది దొరకదు. మీరు కానీ కాస్త
సపోర్ట్ అనేది మీకు దొరికితే మాత్రం మీరు అవకాశాలను అందుకుంటారు. కానీ మీకు ఏ సపోర్టు లేకపోవడం వలనే మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే మీరు ఇక మీదట బాధపడాల్సిన పని లేదు. మీ గ్రహాలలోనే ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. ఇప్పుడు మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు మీకు మంచి ఫలితంగా రాబోతుంది. ఇక నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన మీకు మంచి జరుగుతుంది. అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి. అలాగే జనవరి 20 తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి అనుకోకుండా మరింత మంచి సంబంధాలైతే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా సరే ప్రాపర్టీస్ కానీ, ఇల్లు కానీ, వాహనాలు కానీ కొనాలంటే అవన్నీ కూడా తీరిపోవడానికి సమయం ఆసన్నం అయిపోయింది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ అనేవి రాశారు. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ అనేటివి రాశారు. అలాగే విదేశాలకు స్టడీ కోసం అప్రోచ్ అయ్యారు. ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇక మీ జాతకం ప్రకారం అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అనేది అప్ అండ్ డౌన్గా ఉంటుంది. అంటే మీరు పెద్దగా గాబరా పడవలసిన అవసరం లేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే మీకేమీ ఉండవు. ఎక్కువగా చిరాగ్గా ఉండేలాగా చేస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి నోటిఫికేషన్ వస్తూ ఉంటే చిరాకుగా ఉంటుంది కదా, అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. కన్యరాశి వారు ఆహారమేనే రోజు మొత్తం మీద చేయాల్సిన న్యాయము మీ వ్యతిరేకంగా ఉంటుందో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. హెవీ ఫుడ్ను కంప్లీట్గా మీరు తీసుకోకండి. నేను చెప్పిన విధానంగా చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. కన్యరాశి వారు ఇక మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతుందని చెప్పుకోవచ్చు. మీరు ప్రతి ఒక్కటి చాలా మంచి జరుగుతుందని మీరు చేయాల్సిందల్లా కేవలం మీ దైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి ధూప దీప నైవేద్యాలు ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ ఇంతే మారిపోతుంది. అలాగే మీకు వీలైనంత వరకు పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం ఇలా ధన రూపేణ అనాథలకు మీ చేతనైనంత సహాయం చేయండి. తద్వారా మీరు లెక్క ఫలితాలు పొందుకుంటారు. అలాగే కన్యరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం. గోమాతను ఆరాధించటం వలన మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు నీకు తోడుగా ఉంటాయి. కన్యరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించటం, ఇలా చేయటం వలన మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ కన్యరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతినిస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే నిత్యం తులసి ముందు దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్